ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము. ఆశ్వాసనా గ్రంథము. ఇశ్రాయేలునకు ప్రభువు ప్రమాణములు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమును వ్రాయుము. నేను నా ప్రజలకు ఇశ్రాయేలు యూదావాసులను చెర నుండి విడిపించు సమయము వచ్చుచున్నది. నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని తోడ్కొని వత్తును. వారా గడ్డను మరలా స్వాధీనము చేసుకొందురు. ఇది ప్రభువునైన నా వాక్కు. యూదా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేనొక ఆర్తనాదమును వింటిని. అది శాంతిని గాక భయమును సూచించు నాదము. మీరాలోచింపుడు, పురుషుడు ప్రసవించునా? అట్లయినా పురిటి నొప్పులలో నున్న స్త్రీవలే పురుషులు తమ చేతులను కడుపుపై పెట్టుకోనేలా? వారి మొగములు పాలిపోయి ఉండనేలా? అయ్యో, భీకరమైన దినము సమీపించుచున్నది. అట్టి దినము మరి ఒకటి ఉండబోదు. అది ఇశ్రాయేలునకు ఆపద తెచ్చును, కాని వారు దాని నుండి తప్పించుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఆ దినమున నేను వారి మెడమీది కాడిని విరుగగొట్టుదును, వారి బంధములను త్రెంచివేయుదును. వారు అన్యజాతులకిక దాస్యము చేయరు. వారు తమ ప్రభువును దేవుడునైన నన్నును, నేను రాజుగా నియమించిన దావీదుని సేవింతురు. కనుక నా సేవకులకు యాకోబు వంశజులారా, మీరు భయపడకుడు. ఇశ్రాయేలీయులారా, మీరు భీతి చెందకుడు. నేను దూరదేశమునున్న మిమ్ము రక్షింతును. పరదేశమున చెరలోనున్న మీ సంతతిని కాపాడుదును. యాకోబు వంశజులకు మరలా క్షేమము కలుగును. వారు ఎవరి పీడయు లేక సురక్షితముగా మనుదురు. నేను మీకు తోడుగా నుండి మిమ్ము రక్షింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశములను పాడు చేయుదును, కాని నేను మిమ్ము నాశము చేయను. మిమ్ము అసలు దండింపకుండా వదిలివేయను, కాని తగుమాత్రముగా శిక్షింతును. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, మీ వ్రణములు మానవు, మీ గాయములు నయము కావు. మిమ్మెవరును పరామర్శింపరు. మీ పుండ్లు నయము కావు, మీకు చికిత్స లేదు. మీ వలపుకాండ్రు మిమ్ము విస్మరించిరి, వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి. కనుక నేను మిమ్ము శత్రువు మోదినట్లుగా మోదితిని, కఠినముగా దండించితిని. మీరు మీ గాయములను గూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయము కావు. మీరిన్ని పాపములు చేసి ఇంతటి దుష్టవర్తనమునకు పాల్పడితిరి, కనుక నేను మిమ్మట్లు శిక్షించితిని. కాని ఇప్పుడు మిమ్ము మ్రింగువారిని నేను మ్రింగుదును, మీ శత్రువులను నేను బందీలను చేయుదును. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును, మిమ్ము దోచుకుని వారిని నేను దోచుకొందును. మీ శత్రువులు సియోనును వెలివేసి దానినిక ఎవరును ఆదరింపరని పలికినను, నేను మీకారోగ్యము దయచేసి మీ గాయములను మాన్పుదును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపింతును. వారి కుటుంబములన్నిటికిని దయచూపుదును. యెరూషలేమును పునర్నిర్మింతురు. దాని ప్రాసాదమును దాని చోటనే తిరిగి కట్టుదురు. అచట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వేయుదురు. నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును. వారికి అపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును. వారికి మరల పూర్వ వైభవమును దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొల్పుదును. వారిని పీడించు వారిని శిక్షింతును. వారి పాలకుడు వారి జాతి నుండియే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజల నుండియే పుట్టును. అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చెంతకు వచ్చును. నేను పిలువకుండానే నా దగ్గరకు వచ్చుటకెవడు సాహసించును? వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభువు కోపము తుఫాను వంటిది, అది దుర్మార్గులపై ప్రభంజనము వలె వీచును. ప్రభు తన సంకల్పమును నెరవేర్చుకుని వరకును అతని ఆగ్రహము చల్లారదు. రానున్న కాలమునతని ప్రజలీ సంగతిని బాగుగా అర్థము చేసుకొందురు.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఉత్థానము బహుమతి. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవం బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానముకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందు కాంతి వలె వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఆ దేవదూత నాతో, దానియేలు, నీవిప్పుడీ గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయుము. ఆ ముద్ర లోకాంతము వరకు నుండును. ఈ మధ్య కాలమున చాలామంది విషయమును అర్థము చేసుకోగోరి వ్యర్థ ప్రయత్నము చేయుదురనెను. ప్రవచనము రహస్యముగా ఉంచవలెను. అంతట నేను నది ఈవలి ఒడ్డు మీద ఒకనిని, ఆవలి ఒడ్డు మీద ఒకనిని, అనగా 2 నరులు నిలుచుండియుండుట చూచితిని. వారిలో నొకడు నార బట్టలు తాల్చి నది ఎగువ భాగమున నిలిచియున్న దేవదూతను కాంచి, అయ్యా, ఈ అద్భుత సంఘటనలు ముగియుటకు ఇంకా ఎంతకాలము పట్టును అని అడిగను. ఆ దేవదూత చేతులు ఆకాశమునకెత్తి నేను వినుచుండగా నిత్యుడైన దేవుని పేరు మీదుగా భాష చేసి ఇట్లనెను, ఇంకను 1 కాలము, 2 కాలములు, అర్ధకాలము పట్టును. దేవుని ప్రజలను హింసించుట పూర్తి అయినప్పుడు ఈ కార్యములెల్లా ముగియును. నేను అతని పలుకులు వింటిని గాని వాని భావమును అర్థము చేసుకోజాలనైతిని. కనుక అయ్యా, ఈ కార్యములెట్లు ముగియును అని అతడినడిగి తిని. అతడు నాతో, దానియేలు, నీవిక వెడలిపొమ్ము. అంతము వచ్చు వరకు ఈ పలుకులను రహస్యముగా గోప్యముగా ఉంచవలెను. చాలామంది ప్రజలు శుద్ధిని పొందుదురు. దుష్టులీ సంగతులను అర్థము చేసుకొనక దుష్కార్యములు చేయుచూనేయుందురు. జ్ఞానులు మాత్రము ఈ విషయములను అర్థము చేసుకొందురు. ప్రతిదినమర్పించు బలినాపివేసిన నాటి నుండి, అనగా దేవాలయమున హేయమైన విగ్రహమును నెలకొల్పిన నాటి నుండి 1290 దినములు గడుచును. 1335 దినములు గడుచు వరకు విశ్వాసపాత్రులుగా ఉండువారు ధన్యులు. దానియేలు, నీవు చివరి వరకు విశ్వాసపాత్రుడవుగా నుండుము. అటు పిమ్మట నీవు మరణింతువు. విశ్రమము అనంతరము మరలా లేపబడి నీ వంతులో నిలవబడి లోకాంతమున బహుమతిని పొందుదువు అని చెప్పెను. 13వ అధ్యాయము. దానియేలు కథలు. సూసన్న కథ. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు. అతడు హిల్కియా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పేరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారుల ఆ తోటలో ప్రోగయ్యేడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు
యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేడివారు. ఆ ఏడు యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వమున్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికియుండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచార్లు చేసేడిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. వారిరువురికి సూసన్నపై మరులు పుట్టెను. కాని ఒకరికొకరు తమ కోరికలను తెలియనీయరైరి. సూసన్నను కూడవలనను కోరికను వెలిబుచ్చుటకు వారు సిగ్గుపడిరి. వారు ప్రతిదినము ఆమెను చూచుటకు ఆశతో కనిపెట్టుకొనియుండెడివారు. వారు ఒకరోజు మధ్యాహ్నము భోజనమునకు వేళ అయినది, ఇక ఇంటికి పోవుదుమని ఒకరితోనొకరు చెప్పుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయిరి. కాని ఇరువురు సూసన్నను చూచుటకు తిరిగి వచ్చి తలవని తలంపుగా ఒకరినొకరు కలిసికొనిరి. మొదట 2 తామచటికి వచ్చునకేదో ఒక దొంగ కారణమును చెప్పిరి. అటు పిమ్మట 2 తమకు సూసన్న మీద కోరిక కలదని ఒప్పుకొనిరి. వారు సూసన్న ఒంటరిగా దొరకు వరకు వేచియుందుమని నిశ్చయించుకొనిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొనియుండిరి. న్యాయమూర్తులు సూసన్నను చెరపగోరుట. ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారం 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడచట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొనియుండి సూసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పని కత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడని చెప్పెను. వారు తోట తలుపులను మూసివేసి సూసన్న కోరిన సామగ్రిని తెచ్చుటకై ప్రక్కదారి గుండా వెలుపలికి వెళ్ళిరి. ఆ 2 పెద్దలు తోటలో దాగియున్నారని వారికి తెలియదు. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి సూసన్న యొద్దకు పరుగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలనెవరూ గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీవిందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో నుండెనని, కావుననే నీవు పనికత్తెలను పంపివేస్తువని పూట సాక్ష్యము పలుకుదుము అనిరి. సూసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగిదనేని, వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కాని ప్రభువుకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకుల ఆ కేకలు విని సూసన్నకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరుగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెను గూర్చి అట్టి సుద్దులెన్నడూ విని ఎరుగరు. న్యాయాధిపతులు సూసన్న మీద పూట సాక్ష్యము పలుకుట. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమికూడిరి. 2 న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనను చెడు పన్నాగముతో అచటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్య హిల్కియా కుమార్తె సూసన్నను పిలిపింపుడని పలికిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో, బిడ్డలతో, బంధువులతో వచ్చెను. సూసన్న మిగుల అందగత్తె, సుకుమారి.
ఆమె ముసుగు వేసుకుని ఉండెను. ఆ దుర్మార్గులిద్దరూ ఆమె సౌందర్యమును తనివితీరా చూచుటకు ఆ ముసుగును తొలగింప ఆజ్ఞాపించిరి. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకునిరి. అంతటా ఆ ఇరువురు న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సూసన్న తలపై తమ హస్తముల నుంచిరి. ఆమె కన్నీరు కాచుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూట సాక్ష్యము పలికిరి. మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన 2 చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పని కత్తెలను బయటికి పంపెను. అంతటా తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారు ఇరువురూ కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసి ఉండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను. మేమీ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులయ్యుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి. దానియేలు సూసన్నను రక్షించుట. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరుగకముందే తెలుసుకుందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కాని నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభువు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనిపోవచ్చుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతముగాదని బిగ్గరగా అరచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలీయులారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకుని ప్రయత్నము కూడా చెయ్యరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుమనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చెయ్యుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, పోయి, నీకు చెడ్డతనముననే ఏళ్లు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువాజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవీ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుమని అడిగాను. అతడు మస్తకి వృక్షము కింద అని చెప్పెను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికి వేయుమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొని వచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూద జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇశ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదా వనిత నీ దౌష్ట్యమున లొంగదయ్యెను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితువో చెప్పుమని పలికెను.
అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదకు తెచ్చుకుంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనెను. అంతట జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కూడా సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూట సాక్ష్యము పలికిన వారు నిందితుడికెట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారా 2రికి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. సూసన్న నిర్దోషి అని రుజువయ్యెను. కనుక ఆమె తల్లిదండ్రులు, భర్త దేవుని స్తుతించిరి. నాటి నుండి దానియేలు కీర్తి పెరిగిపోయెను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సత్పురుషులు చెడ్డకు దూరముగా నడుతురు. తన క్రియలను పరిశీలించి చూచుకొనువాడు ప్రాణములు కాపాడుకొనును. పొగరుబోతు తనము వెనుక వినాశము నడుచును. పతనమునకు ముందు గర్వము నడుచును. గర్విష్ఠుడై ఉండి కొల్ల సొమ్మును పంచుకొనుట కంటే వినయవంతుడవై ఉండి పేదగా బ్రతుకుట మేలు. ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును. ప్రభుని నమ్మువాడు సుఖములు బడయును. విజ్ఞుడు వివేకశీలి అనబడును. మృదు భాషణములకు ఆకర్షణమెక్కువ.